భారత్ సమాచార న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా సిర్పెల్లి హెచ్ గ్రామానికి చెందిన గంగకిషన్ ఇల్లు కరెంట్ షాక్ తో దగ్ధమైనది. వంట సామాగ్రిని, బట్టలు, సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమైనది. తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ నరేష్ పంచనామా నిర్వహించి బాధితులు తెలిపిన వివరాలు ప్రకారము 9 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. నేడు మబ్బున 3:30-4 గంటల ప్రాంతంలో మన స్వర్గీయ సంబెడ్వార్ భోజన్న ఉప సర్పంచ్ గారి కుమారుడైనటువంటి సంబెడ్వార్ గంగా కిషన్ యొక్క ఇల్లు విద్యుత్ ప్రమాదం వల్ల మొత్తం కాలి బూడిదై కుప్పకూలింది. మరియు ఆ పక్కనే అంటే ముందున్నటువంటి గోదల రాజేందర్ గారు ఆయన ఉదయం లేవగానే తన ముందున్నటువంటి ఇల్లు కాలిపోతున్న చూసి వెంటనే పక్కనటువంటి అందరికీ కాలనీ వాసులకు సమాచారం ఇచ్చి వెంటనే అప్రమత్తం చేసి మరి ఆ కాలిపోతున్నటువంటి ఇల్లుని అందరూ కలిసి నీళ్ల బిందెలతో కానీ అటు మరి అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేసినా కూడా మొత్తము ఆ ఇంట్లో ఉన్నటువంటి సకల వాళ్ళు దాచుకున్నటువంటి సొంత సంపద డబ్బులు కానీ నగలు కానీ ఆ తర్వాత సర్టిఫికెట్లు కానీ ధనధాన్యాలు కానీ సర్వస్వము మొత్తము కుప్ప కూలి బూడిదైపోయింది. మరి వాళ్ళ ఈ పేద కుటుంబం, మరి అటువంటి పేద కుటుంబాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వచ్చారు. అటు రంజని గ్రామంకి వెళ్ళడం నిజంగా ఎవరు లేని సమయంలో షార్ట్ సర్క్యూట్కి ప్రమాదం వల్ల మొత్తం ఇల్లు సర్వస్వం కోల్పోయారు. ఆ సర్వస్వం కోల్పోయిన దాదాపు నష్టం 10 లక్షల పైన పడే ఉంటుంది. మరి ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైనా దాతలు ముందు వచ్చి వాళ్ళు కట్టుబట్టలతో మిగిలారు. మరి వారి కుటుంబ సభ్యులంతా ఆధ్యాత్మిక పట్టణంలో ఉన్నారు కాబట్టి సమాజంలో మనం అందరం ఎవరికి నష్టం జరిగినా మనం అందరం సహకరిస్తాం కాబట్టి ప్రజలుగా సహకరించాలని, అటు ప్రభుత్వ పరంగా కూడా వెంటనే వాళ్ళకి ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క నష్టపరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలని ఆకాంక్షిస్తూ నేను అటు రాష్ట్రంలో ఉన్నటువంటి సిరిపెల్లి హెచ్ గ్రామము. మా ఆయన గత 10 సంవత్సరాల క్రితం నుంచి అయ్యప్ప మాల వేస్తాడు. ఈ సంవత్సరం శబరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. 3 గంటలకు మార్నింగ్ 3 గంటలకి నేనేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఇంటి దగ్గర ఎవరు లేరు. మా ఇంట్లో అన్నీ కాలిపోయినాయి, బట్టలు బంగారం అన్నీ కాలిపోయినాయి. ఎవరైనా ప్రభుత్వ దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఏం లేవు, కట్టుకున్న బట్టలు తప్ప ఇంకా ఏం లేవు. మా చదువుకున్న సర్టిఫికెట్స్ కూడా అన్నీ పోయినాయి, అన్నీ కాలిపోయినాయి. తినడానికి ఏం కూడా లేవు. సిర్పల్లి హెచ్ గ్రామంలో ఈరోజు 3 గంటలకు గంగా కిషన్ అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడం జరిగింది. వాళ్ళు అయ్యప్ప స్వామికి వెళ్ళడం జరిగింది. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి పూర్తిగా ఇల్లు కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి బట్టలు కానీ, బియ్యం కానీ, మళ్ళీ తర్వాత వంట పాత్రలు కానీ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. మరి వాళ్లకు ఇక్కడ పేద కుటుంబం కాబట్టి వాళ్లకు అసలు ఏమీ కూడా లేదు. అధికారులు కూడా రావడం, పంచనామా చేయడం జరిగింది. మరి దాని ద్వారా అధికారుల తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ వీళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. మా వంతు కూడా మరి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్లకు ఇల్లు మంజూరీ కానీ మరి మిగతా వాటి సాయం కోసం మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఎవరైనా ఇంకా దాతలు కూడా మా ఇంటి పక్క వాళ్ళది ఇల్లు కాలిపోయింది. కరెంటు షార్ట్ తగిలి ఆమె తల్లిగారింటికి పోయింది. అన్నయ్య సామాలలో ఉన్నాడు. మేము ఇంటి పక్క వాళ్ళని చూసి ఆమెకు ఫోన్ చేశాము. వాళ్ళు కట్టుకునే బట్టతో బయట పడ్డారు. వాళ్ళు ఎవరు లేకుండే, తినటానికి బియ్యం లేవు, ఎవరైనా కట్టుకోవడానికి బట్టలు లేవు. వాళ్ళకు ఎవరైనా సాయం చేయాలా, వాళ్ళు పేద